గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మల్లికార్జున ముత్యం మీద అయితే పోక్సో కేసు నమోదవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరి మల్లికార్జున అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతడు కర్ణాటకలో ఒక ఫేమస్ బాబాజీ. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా అతన్ని పిలిపించుకొని అతని ఆశీర్వాదం తీసుకొని అతడు చేసే పూజలు చేస్తే అదృష్టం తన్నుకొని వస్తుందని, తను పదవులల్లో విపరీతంగా సక్సెస్ అవుతారని చెప్పేసి అదొక నమ్మకం. అక్కడ కర్ణాటకలో యాదగిరి జిల్లాలో కాదు, కర్ణాటక మొత్తం మీద అతను బాగా ఫేమస్ మల్లికార్జున ముత్య అనేది. సో ముత్య అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చే బిరుదు అనమాట. ఒక స్వామీజీ అంటే ఒక తారాస్థాయికి చేసిన స్వామీజీకి ముత్య అని ఇచ్చే బిరుదు. అతని పేరు మల్లికార్జున. అతని తండ్రి నార్మల్గా ఇదే ఫీల్డ్లో ఇదే విధంగా పూజలు చేసుకొని ఇట్లా ఉండే అతను దీన్ని ఇతను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలి, ఏ విధంగా ఆకర్షించాలి అనే విషయాలపైన విపరీతంగా టాలెంట్ ఉన్న వ్యక్తి. చిన్న వయసు వాడు అయినా కానీ ప్రజలందరినీ ఆకర్షించడము, చిన్న వయసులోనే ప్రజలందరూ అతన్ని నమ్మడము, భక్తి పడడము. సో ఈ విధంగా అతని మీద మూఢనమ్మకాలు అయితే బాగా పెంచుకోవడం జరిగింది. సో అక్కడికి వచ్చే వాళ్ళ భక్తులందరికీ షెల్టరు, ఫుడ్డు అతనే ప్రొవైడ్ చేయడంతో ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా అయిపోయింది. ఈ విధంగా అతన్ని నమ్మి చాలామంది రావడం జరిగింది. అప్పట్లో ఒక సెన్సేషనల్ అయిపోయాడు. ఆ భక్తుల మధ్యలో ఇష్టం వచ్చినట్టు పరుగులు పెట్టడాలు, ఇట్లా ఇట్లా పట్టుకొని ఉరకడాలు. అంటే అసలు అంత చిన్న వయసులో అతనికి ఆ భక్తి గురించి ఏం తెలుసు, ఏమవుతుందని చెప్పేసి అంతమంది అతను నమ్మారో అర్థం కాలేదు. కానీ రీసెంట్గా అతని మీద పోక్సో కేసు నమోదవడం జరిగింది. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి అతనికి ఒక చిన్న రిలేటివ్స్ ఇంటికి వచ్చిన కొంతమంది భక్తులు అతని దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఒక చిన్న పాపని, 7 ఏళ్ల పాపని తీసుకెళ్ళినప్పుడు అతడు చేసే వికృత చేష్టలన్నీ వాళ్ళ తల్లిదండ్రులు అదొక ఆశీర్వాదం అనుకొని, అదొక భక్తిలో మూఢనమ్మకాలు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు తల్లిదండ్రుల ఆ భక్తి, ఆ మూఢత్వం ఎంతకి దిగజారిపోయిందో. కన్న కూతురుతో అసభ్యంకరంగా ప్రవర్తిస్తుంటే అది ఆశీర్వాదం అనుకొని వాళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు లైక్స్ కోసం. అది కాస్త ఎదురు దెబ్బ కొట్టింది. బాలల హక్కుల కమిషనర్ దాన్ని సుమోటోగా తీసుకుంది. అదేవిధంగా నెటిజన్స్ కూడా విపరీతంగా కామెంట్స్లోనే బుద్ధి చెప్పడం జరిగింది మల్లికార్జున ముత్యకి. సో దీన్ని పోలీసులు పోక్సో కింద నమోదు చేసి 7 ఏళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పేసి, అంటే నార్మల్గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. 7 ఏళ్ల బాలిక పైన ఆ నీచుడి చేసే ప్రవర్తన చూస్తే ఎవరికైనా అదే ఉంటుంది. ఇంకా పైగా ఎవడి గోయి వాడే చేసుకున్నట్టు అన్నట్లు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో మొత్తం బయటికి రావడం జరిగింది. మల్లికార్జున ముత్య అయితే ఇప్పుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. పోక్సో కేసు నమోదు అవగానే అతను పరారైపోయాడు. సో ముఖ్యంగా ఇది పరిస్థితి. అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఇష్టం వచ్చినట్లు ఆడుకునే కొంతమంది దొంగ బాబాజీలు, దొంగ ఇట్లాంటి డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు చేసే వికృత చేష్టలన్నీ ఎప్పుడో ఓ రోజు బయటపడతాయి. గతంలో మల్లికార్జున ముత్య మీద నేను చాలా వీడియోలు చేశాను. కొంచెం అప్పుడు నెగిటివ్గా కామెంట్స్ కూడా రావడం జరిగింది. అతను ఇలా అంటావా, అంత మంచి వ్యక్తి, దేవుడు పంపించిన గాడ్ మ్యాన్ అని చెప్పుకుంటాడు ఆయన. కర్ణాటకలో గాడ్ మ్యాన్ అంటే దేవుడికి ఆయన భూమి మీద ప్రజలను కాపాడడానికి వచ్చిన వ్యక్తిగా చెప్పుకుంటాడు. అలాంటి వ్యక్తి మీద పోక్సో పట్టడం జరిగింది. సో మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా భక్తి ఉండొచ్చు, కానీ ఈ మూఢనమ్మకాలు, అంధభక్తులైతే ఇలా ఉండకూడదు. దీన్ని అంటే ఈ సొసైటీ ఇంత డెవలప్ అయ్యి ఇంత టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్నా కానీ ఇక్కడే ఆగిపోతారు. చాలా ఒక జనరేషన్ ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది. దీన్ని మార్చాలి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మల్లికార్జున ముత్య మీద మీ ఒపీనియన్ ఏంటి? 7 ఏళ్ల బాలికపై అతని ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించడము, చాలా నీచంగా ప్రవర్తించడము, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడము, దానికి సంబంధించి సొసైటీ మొత్తం నెటిజన్స్ అందరూ రియాక్ట్ అవ్వడంతో ఇది పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని మీద పోక్సో వేయడం జరిగింది. సో అతనైతే ఇప్పుడు పరారీలో ఉన్నాడు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేసి డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయము. భక్తికి, మూఢనమ్మకాలకి, అంధభక్తులకి తేడా డిఫరెన్స్ ఉండాలి. సో అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా తల్లిదండ్రులే వీడియో తీసి ఇంకా ఆశీర్వదిస్తున్నారంటే ఇంకా దీన్ని ఏం చెప్పాలి చెప్పండి? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మైకంలో మునిగిపోయారు అతని భక్తిలో. సో ఈ విధంగా ప్రజలందరినీ అతనే మోసం చేయడం జరుగుతుంది. సో అతను చేసిన మోసాలన్నీ బయటికి రావాలి. ఈ కేసుతో ఎవరు నిజమా కాదా అనేది అబద్ధం అయితే తెలియాల్సి ఉంది. అందుకే దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి.